పహల్గామ్ ఇన్సిడెంట్లో చనిపోయిన వాళ్ళందరూ హిందువులు, ఒక్క ముస్లిం చనిపోయాడు. రాహుల్ గాంధీ హిందువుల కుటుంబాల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళాలా, కాంగ్రెస్ పార్టీ ఎవరి కుటుంబాన్ని పరామర్శించాల, చనిపోయినటువంటి ముస్లిం కుటుంబాన్ని మాత్రం పరామర్శించి వచ్చాడు. మరి అదేమి ఇష్యూనో అర్థం కాలేదు. అతను ఇందులోనే చనిపోయాడు, ప్రజల కోసమే చనిపోయాడు, తీవ్రవాదుల్ని ఆపే ప్రయత్నంలో తప్పులేదు. బట్ మిగతా బాధితులైన హిందువులను ఎవరిని పట్టించుకోవాలి. రెండవది, పాకిస్తాన్ ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ గెలుస్తోందని చెప్పేసి గెలిచిందని వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు, మీరేం చెప్తారని భారత్లో అడగడం అంత వెర్రితనం ప్రపంచంలో మరి ఎవరికి ఉండదు. నిస్సిగ్గుగా అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అట్లాగే టర్కీ, వాస్తవంగా భారత్కి వ్యతిరేకంగా టర్కీ తయారైతే టర్కీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పెట్టింది రాహుల్ గాంధీని, వెళ్ళి ఇనాగ్రేషన్ చేసి వచ్చాడు. ఇప్పుడు ఆ టర్కీ బాయ్కాట్ నినాదం జరుగుతుంటే వాళ్ళు మన మీద మనకు వ్యతిరేకంగా డ్రోన్లు పాకిస్తాన్కి ఇచ్చారు, సైన్యాన్ని పంపించారు, ఆ సైన్యాన్ని మనం లేపేసాం, ఆ డ్రోన్లను మనం ధ్వంసం చేసాం. అట్లాంటి టర్కీకి సంబంధించినటువంటి అంశంలో జనాలందరూ కూడా వాళ్ళ యాపిల్స్ని వాళ్ళ సంబంధించినటువంటి అన్నిటినీ వ్యతిరేకిస్తూ ఉంటే, టూర్లను క్యాన్సిల్ చేసుకుంటుంటే, వాళ్ళకి సంబంధించిన పాలరాయల్ని క్యాన్సిల్ చేసుకుంటుంటే మీరేమంటారు అంటే దాని మీద ఇప్పుడు మాట్లాడమని చెప్పుకొచ్చేటటువంటి పరిస్థితి వీళ్ళది. మరి వీళ్ళని ఏమనాలా, ఎట్లా అనాలా అన్నది అర్థం కానటువంటి పరిస్థితి. జనాలు అడిగితే జయరాం రమేష్ దాని మీద ఇప్పుడు వద్దు అని చెప్తున్నటువంటి విజువల్ ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అసలు ఎక్కడికి పోతున్నాం మనం, వీళ్ళ ఆలోచన ధోరణి ఏంటి అన్నది.